ఇంకోటి అనుకుంటారు, మీ ఇష్టం అది. ఫైనల్గా సార్ ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మొత్తానికి లేఖ రాశారు, ఇంగ్లీష్లో 9 పేజీలు లేఖ రాశారట. అందులో కీలకమైన అంశం ఏంటంటే ఒక్క టీఎంసీ నష్టం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోమనేటట్లుగా మరి ఒక లేఖ రాశారు. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక ఎపెక్స్ మీటింగ్ జరిగింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. సో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారి దగ్గర జరిగినటువంటి ఎపెక్స్ మీటింగ్లో మొత్తం 811 టీఎంసీలలో 599 ఆంధ్ర కేటాయించారు, 212 టీఎంసీ తెలంగాణ కేటాయించారు. కేటాయించినప్పుడు సరే ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ 599, 212 ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపు. ఆంధ్రాలో ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర కొద్దిగా ఎక్కువ ఇస్తారు డెఫినెట్లీగా, ప్రాజెక్టుల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపు. తర్వాత అక్కడ అంతవరకు ఆ కేటాయింపు మీటింగ్ జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏంటంటే లేదు 2 రాష్ట్రాలకి సరిసమానంగా ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి ప్రతిపాదన కేసీఆర్ గారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అదే అక్కడ మినిట్స్ బుక్ లో కూడా ఎక్కింది. కానీ అప్పుడు స్పందించాల్సినటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అభ్యంతరం ఏమీ తెలపలేకపోయారు. ఏ అభ్యంతరం దాని మీద తెలపలా. సో దాంతో 2023 ఆ సంవత్సరంలో కేంద్రం ఏం చేసిందంటే తెలంగాణ ప్రతిపాదనని ఒకసారి విచారించి అది కనుక కరెక్ట్ అయితే చేయండి అని అన్నారు. దీనివల్ల ఏమైందనంటే ఇక కేంద్రం ఏదైతే విచారించమన్న తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఏది మాకు నష్టం జరుగుద్ది అనేసి. ఆయన కనుక అప్పుడే తన వాదనలు వినిపించి మినిట్స్ బుక్ లోకి జాయిన్ చేసినట్లయితే లేదు ప్రాజెక్టుల వారీగా నీరు ఇవ్వాలి, అంతేగాని రాష్ట్రాలకు సరిసమానంగా ఇవ్వటం కాదు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కువ మాకు ఎక్కువ ఇవ్వాలి అని అన్నారు. సో ఇప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు నష్టమో తెలుసా? ఒకవేళ హాఫ్ ఆఫ్ ది టీఎంసీస్ ఇస్తే, చెరిసగం ఇస్తే కనుక రాష్ట్రానికి కేసీఆర్ గారి ప్రతిపాదనను అంగీకరించి చెరిసగం ఇస్తే రాష్ట్రానికి 118 టీఎంసీలు నష్టం. ఇక్కడ ఒక టీఎంసీ కూడా చేయకపోయినా కానీ ఊరుకోనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో 118 టీఎంసీలు తన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అమ్ముడుపోయినతనం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేకూర్చారు. సో దీనికి సమాధానం చెప్పాలి. లెటర్ రాసే ముందు దీనికి సమాధానం చెప్పాలా. నువ్వు ఆ రోజు ఎలా వదిలేసావు? కేసీఆర్ గారు ప్రతిపాదన పెట్టిన రోజు నువ్వెందుకు కామ్గా ఉన్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వెందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నువ్వెందుకు రిజిస్టర్ చేయలేకపోయావు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పట్లో మినిట్స్ బుక్ లో కూడా ఎక్కించేటట్టుగా చేసినటువంటి పని నువ్వెందుకు చేయలేకపోయావు అని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు నువ్వు లెటర్ రాస్తా ఉన్నావు. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీరు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో కూడా పోనివ్వరు, నువ్వు లెటర్ రాసినా రాయకపోయినా. ఆ రోజు నష్టం వాటిల్లడానికి నువ్వు ప్రధాన కారణం. ఏంటి అమరావతి అంశం ఏంటి? రైతులు మళ్ళీ ఆందోళన బాట పడుతున్నారట. ఇది మంచి సైనా మీకు? సార్ అమరావతి విషయం అనేది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతిగా ప్రకటించినప్పటికీ కూడా హాట్ టాపిక్. అక్కడ ఎంతో కొంత అసంతృప్తి ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టున్నారు. ఆ ప్రయత్నాలు ఏ చెల్లవు. రైతుల అభిష్టం మేరకు ఏదైనా కానీ ప్లాట్లు ఇవ్వటం. ఆర్ఎల్స్ ఇవాళ మంత్రి గారు నారాయణ గారు పర్యటించారు. దీనికి తగ్గటువంటి ఒక సొల్యూషన్ డెఫినెట్లీ తీసుకొస్తారు. సో ఇదంతా చర్చించుకోవాల్సిన అంశం అయినప్పటికీ కూడా దీన్ని డెఫినెట్లీ పార్టీ మాట్లాడి, ప్రభుత్వం మాట్లాడి రైతులు సాధ్యం చేస్తారు. అది అభిష్టం మేరకే జరుగుతుంది ఏదైనా. రైట్. ఓకే రవికిరణ్ గారు,